నూజివీడిలో ఘనంగా హనుమాన్ జయంతి శోభయాత్ర కాషాయమయమైంది. నూజివీడి పట్టణంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు భక్తి శ్రద్ధల మధ్య అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా హనుమాన్ సేవ ఆధ్వర్యంలో వేలాది మంది భక్తులతో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పూజ్య శ్రీ సాయి దత్త నాగానంద సరస్వతి స్వామీజీ, దత్త పీఠాధిపతులు శృంగవరం వారు ప్రత్యేక పూజలు నిర్వహించి ర్యాలీని ప్రారంభించారు. మైలవరం రోడ్లోని సారథి కాలేజ్ సమీపంలో ఆంజనేయ స్వామి ఆలయం నుంచి జంక్షన్ రోడ్లోని ఆంజనేయ స్వామి ఆలయం వరకు సాగిన ఈ మహా ర్యాలీ భక్తి ఉత్సవాలతో నిండిపోయింది. ర్యాలీలో పాల్గొన్న హిందూ భక్తులు జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో నూజివీడు పట్టణ వీధులన్నింటినీ మారుమ్రోగించారు. ఈ సందర్భంగా హిందూ సమాజ ఐక్యమత్యం, భక్తిభావం స్పష్టంగా ప్రతిబింబించింది. కాషాయ జెండాలు, భజన్లు, డప్పుల మోగింపులతో పట్టణమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో మునిగిపోయింది. ర్యాలీ సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్కు ఇబ్బంది కలగకుండా నూజివీడు పోలీసులు పటిష్ట బందోబస్తు నిర్వహించారు. అలాగే హనుమాన్ సేవ నిర్వాహకులు కూడా భక్తులకు ముందుగానే ట్రాఫిక్ నియమాలు పాటించాలని, సామరస్యంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ర్యాలీ అనంతరం జంక్షన్ రోడ్లోని ఆంజనేయ స్వామి ఆలయం ఎదురుగా ఉన్న చెరుకూరి గ్రౌండ్స్లో భారీ మహాసభ నిర్వహించారు. ఈ సభలో భజన్లు, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు నిర్వహించగా భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన హిందూ భక్త సమాజానికి, నూజివీడి పోలీస్ శాఖకు హనుమాన్ సేవ నాయకులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ప్రతి సంవత్సరం ఇదే ఉత్సాహంతో హనుమాన్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, భవిష్యత్తులో మరింత ఘనంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు. అలాగే కార్యక్రమానికి సహకారం అందించిన స్థానిక మంత్రివర్యులకు కూడా వారు కృతజ్ఞతలు తెలియజేశారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో నూజివీడు పట్టణం మొత్తం కాషాయ వర్ణంతో కనువిందు చేసింది.
జై శ్రీరామ్. మొత్తం ఇక్కడున్న అందరూ చెప్పండి, భారత్ మాతాకి. హిందూ స్వాభిమాన యాత్రగా నడుస్తున్నటువంటి ఈ నూజివీడు హనుమాన్ ర్యాలీ, దీనిలో పాల్గొంటున్నటువంటి హిందూ బంధువులందరికీ, మళ్ళీ మధ్యలో పాల్గొనబోతున్నటువంటి హిందూ బంధువులందరికీ స్వాగతం, సుస్వాగతం. అందరూ చెప్పండి, జై శ్రీరామ్. రామ్ राम लक्ष्मण जानकी, राम लक्ष्मण जानकी.